నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలైన నిన్నటికి 1067 రోజులైందండి. ఈ రోజు 1068వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణులు లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో మనం ఇవాళ 1068 రోజు, అంటే క్రీస్తు శకంలో 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తేదీన మనము మోక్ష సన్యాస యోగంలో ప్రతి ఒక్కరూ మోక్ష స్వరూపులైనటువంటి అచల పరిపూర్ణ పరిజ్ఞానాన్ని వింటున్న ప్రతి శ్రోతకు కలిగిస్తున్నటువంటి 18వ అధ్యాయం 55వ శ్లోకంలోని రహస్యాలని తెలుసుకునేదానికి ముందుగా ఈరోజు మూర్ఖునికి హితవు చెప్పుట చెవిటికి శంఖమోదుట, ఇది శీర్షిక అండి.
మూర్ఖుడికి హితవు చెప్పుట, చెవిడికి శంఖమూదుట అనేటటువంటి మంచి హితోక్తిని కృష్ణదేశికేంద్రులు 194వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? తన హితవు ఎరుగని మనుజుడు వినడు ఆప్తజనోక్తి, దుష్ట వృత్తి గల సుయోధనుడు దశాననుడు విహిత జనవాక్యము వినకగాదే సమసిరి ఇరువురున్. కృష్ణదేశికేంద్రులు రోజు మోక్ష సన్యాస యోగంలో బంధం లేదని తెలిసిన వారికి మోక్షము అవసరము లేదు అని స్పష్టమైనటువంటి హితోక్తులను ఎవరికంటే వాళ్ళకి చెప్పబాకండి. చెబితే ఎలా ఉంటుందంటే, వీళ్ళిద్దరి కంటే ముందే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దుర్యోధనుడు వాళ్ళ నాయన ఉన్నాడు. ఆయనకి సనత్ సుజాతీయుడు ఈ భగవద్గీత సారాంశం లాంటిది 100 చెప్పినాడు. కానీ చెప్పి పూర్తయిన తర్వాత, సరే ధృతరాష్ట్ర మహారాజా, నీకు ఇది ఉపయోగపడలేదని నాకు అర్థమైపోయింది. అయినా ఈ సనత్ సుజాతీయము అనేటువంటి ఉద్గ్రంథము ఎన్నో తరతరాలకి ప్రజల్ని తరింపజేస్తుంది. అదే నాకు సరైన స్పేస్పోస్తాను. ఎవరు? సనత్ సుజాతుడు. అది ఆ గ్రంథంలో అలా చెప్పారనే విషయాన్ని నాకు మణి సహజమూర్తి, తమిళనాడుకి చెందిన ఏ మణి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. బోధంతా వినేసి ఆయన గురువు గారు బోధాధికారం ఇచ్చిన తర్వాత, అరే ఇవన్నీ నేను సనత్ సుజాతీయుల ముందు చదివిందే గురువు గారు అంటాడు. అంటే తను చదివిందంతా నిర్ధారణ చేసుకోవడానికి మన దగ్గరకు వచ్చాడంటే ఆయన ముందే గురుస్వరూపుడే. ఈ విధంగా ఇక్కడ ఒక ఇద్దరిని మనకు ఉదాహరించారు మన ఇద్దరి కోసం. మన ఇద్దరు ద్వయం అండి. ఒకరు గురువు గాను ఒకరు శిష్యుడు గాను మనం నటిస్తున్నట్టు మనకు తెలియడం లే. మనం దీన్ని నిజం అనుకుంటున్నాం. అందుకని మన ఇద్దరికి మీరిద్దరు కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని పూజారి వెంకటేశం గాని మీరిద్దరు లేని వాళ్ళని సద్గురు సూచన చేస్తున్నాడు ఇవాళ. చూడండి, మీరు ఎన్ని చెప్పినా గురువాక్యాన్ని నమ్మకపోతే మీకేం గతే తెలుసా? బాగా గమనించండి. తన హితవు ఎరుగని మనుజుడు చెప్తా ఉండేది నీకోసం అయ్యా అని చెప్తే నువ్వు 10 మంది ఎట్టంటారు, దీన్ని జనాలకు ఎట్ట అర్థమవుతుంది అని ఆలోచిస్తారు చాలా మంది. నో, తన హితవు ఎరుగని మనుజుడు వినడు ఆప్త జన ఉక్తిని. ఆప్త జన ఉక్తిని అంటే వచ్చినటువంటి శిష్యుణ్ణి తన గురువుగా భావిస్తున్నాడు గురువు. అంటే తన గురువుగా భావిస్తున్నాడు అంటే తనకు రెండవది లేదనేటువంటి క్లారిటీ ఆ గురువుకు ఉంది, శిష్యుడికి లేదు. శిష్యుడికి కూడా అదే ఉంటే ఇద్దరు అనన్య భక్తి అంటారు. ఇద్దరు ఒకటే. శిష్యుడికి అది లేదు కాబట్టి శిష్యుల్లో కుచిత శిష్యులు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. అందులో కొంతమంది మూర్ఖులు కూడా ఉంటారు. హిరణ్య కశ్యపుడిలాగాను దుర్యోధనుడిలాగాను రావణాసురుడిలాగాను అని ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడ. తన హితవు ఎరుగునటువంటి మనుషుడు చూడండి, ఆప్త జన ఉక్తి వినడు. వినడాప్త జనోక్తి అది పదం.
వినడు ఆప్త జనోక్తి. జన ఉక్తిని వినడు, ఆప్త జన ఉక్తిని వినడు. భగవంతుడు జనాలు చెప్పినా వినడు, అన్నదమ్ముడు చెప్పినా వినడు, కొడుకు చెప్పినా వినడు, తండ్రి చెప్పినా వినడు, ఎవ్వరు చెప్పినా వినడు. దీనికి మీకు ఒక ఏమంటారు, ఇతిహాసాల్లో 2 ఇతిహాసాలని తీసుకొని, ఒకటి భారతం నుంచి ఒకటి రామాయణం నుంచి తీసుకొని, అవి 2 ఉద్గ్రంథాలు కాబట్టి వాటి నుంచి మనకు చెప్తున్నారు గురుగారు. చూడండి, దీనికి ప్రూఫ్ కూడా ఇస్తాను నేను మీకు. దుష్ట ప్రవృత్తి ఉండేవాడు ఒకడు దుర్యోధనుడు. జస్ట్ మీకు ఇంతకు ముందు ఈ ద్వాపర యుగం, కలియుగానికి ముందు ద్వాపర యుగంలో మీకు మహాభారతంలో క్లియర్ గా ఉంది ఈ విషయం. అరే నాయన, 5 ఊర్లన్నా ఇచ్చారు వాళ్ళ పాటు వాళ్ళు. ఆ ఇంద్రప్రస్థం అది ఉండదు, వైశాలి ఏందో ఉన్నారు, ఆ 5 గ్రామాలు ఇచ్చారు వాళ్ళ పాటు వాళ్ళు బతుక్కుంటారంటే, సూది మన మోపిన సందు కూడా ఈయన వాళ్ళు అడిగి పోవాల్సిందే అంటారు. ఎంతమంది శ్రీకృష్ణ రాయబారం విఫలం అయిపోయింది, యుద్ధమే సఫలమైపోయి. ఈనడు ఎందుకు వినడు? తన నాశనం నెత్తిన దరిద్ర దేవత నాట్యమాడుతా ఉంది, ఏం చేయమంటారు? ఇతరుల నాశనం తన నాశనం కాదు కాదు, తన నాశనం ఇతరుల నాశనం. ఇతరుల నాశనం కోరేవాడే తన నాశనం కోరుతున్నట్టు లెక్క. తన నాశనాన్ని కోరుకుంటుండేవాడు వినడు, ఎందుకంటే వాడికి తన నాశనం అని తెలియదు. అది అంత యుక్తి లేదు, మూర్ఖుడు. ఏం చేయమంటావు చెప్పండి? వాడికి జన్మతహా వచ్చింది మూర్ఖుడు. వాడే స్పష్టంగా చెప్తాడు. అర్జునుడు చెప్పిన మాట చెప్తాడు ఈ దుర్యోధనుడు. సుయోధనుడు అంటే దుర్యోధనుడు అని అర్థం అండి. సుయోధనుడు అంటే దుర్యోధనుడు అని. అది అవునండి. ఈయనడు దుర్యోధనుడు కూడా చెప్తాడు మహాభారతంలో చక్కగా. ఇప్పుడు సుయోధనుడు నాకు ధర్మం అంటే ఏంటో చక్కగా తెలుసు, ఓకే, కానీ పాటించే బుద్ధి కాలేదే. అధర్మం అంటే ఏంటో అది కూడా నాకు చక్కగా తెలుసు, కానీ వదలబుద్ధి కాలేదే. ఎవరు నాలో ఈ అధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని పాటించకుండా చేసేవాడు నాలోనే ఉండాలి కదా? క్వశ్చన్ మార్క్. ఇది మహాభారతంలో దుర్యోధనుడు మాట అండి. వ్యాసుడు రాస్తాడు ఈ మాట. నాలో అధర్మం నాకు తెలుస్తూనే ఉంది, బాగానే ఉంది, ఓకే, పాటించే బుద్ధి కాలేదే, ఏం చేయమంటారు? నేను ఇది తప్పు అని కూడా తెలుస్తా ఉంది, వదలబుద్ధి కాలేదే. కాబట్టి ఇది ఆజన్మాది సంస్కారం, దాన్ని ఎవరు ఏం చేయలేము. అట వాళ్ళకి మీరు చెప్పడం మానేయండి, నా మాటని మీరు ప్రయత్నం చేయబాకండి. నంబర్ 2, రామాయణంలోకి పోయినాడు దశాననుడు అంటే రావణాసురుడు అని స్పష్టంగా సులభంగా మనకు తెలియడం కోసం చెప్పాడు ఈ మాట. ఆననము అంటే ముఖం అండి. దశ ప్లస్ ఆననము దశాననము సవర్ణ దీర్ఘ సంధి. దశాననుడు అంటే రావణాసురుడు. అన్నదమ్ముడు చెప్పినా వినలే, భార్య చెప్పినా వినలే. రావణాసురుడి భార్య మండోదరి మహాపతివ్రత శిరోమణి. ఈడు ఎన్ని యథవేషాలు వేసినప్పటికీ ఆవిడ పతివ్రత క్యారెక్టర్ స్పష్టంగా తీర్చిదిద్దారు వాల్మీకి ఆవిడ క్యారెక్టర్ ని. పతివ్రత శిరోమణి మరి తన జీవిత భాగస్వామి చెప్పినప్పటికీ వినలేదు. ఓన్లే తమ్ముడు చెప్పినా వినలేదు, విభీషణుడు చెప్పినా వినలే. వదిలిపెట్టి గురువు దగ్గరికి వెళ్ళిపోయినాడు, అంతేగాని ఏం చెప్పలే. ఏం చేయమంటారు చెప్పండి? ఇంకా అట్లా దుర్యోధనుడి గురించి మీకు తెలుసు, రావణాసురుడు గురించి మీకు తెలుసు. అవి ఉదాహరణ. ఆ 2 లక్షణాలు పూజారి వెంకటేశ్వర నువ్వు పెట్టుకోబాక. ఏమన్నా చెప్పింది కాస్త ఆలోచించు, ఏది మంచి ఏది చెడు చూసి వాళ్ళ ప్రకారం నడుచుకోలేవయ్యా. అదే ఇతను గురువు అని అనిపించింది అనుకో నీకు, అప్పుడు నడుచుకుంటాం. కాబట్టి అంతటా గురువును చూడగలిగేటువంటి వాడు మాత్రమే చెప్పిన మాట వినగలడు. మిగతా వాళ్ళు వినరో ఏమైతారు? విహిత జనవాక్యము వినకగాదే సమసిరి ఇరువురు. కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం, మీరిద్దరు జాగ్రత్త, కాస్త అర్థం చేసుకోండి. మీరు ఆ విధంగా రావణాసురుడు లాగాను
తర్వాత దుర్యోధనులాగాను ప్రవర్తించబాకండి. ఆ, పెద్దలు చెప్పిన శుద్ధులు, నిన్న చెప్పినట్టుగా శుద్ధులకు అడ్డము చెప్పక, ఉమ్, పెద్దలు ఎవరిని చూసినా ముద్దుగా మాట్లాడి వారు ముదమున చెప్పే శుద్ధులకు అడ్డం చెప్పకుండా, అడుగోపారి అడ్డం పడకుండా ఒద్దికతో మొక్కి వినండి. ఓ పుణ్యతములరా పూజారి వెంకటేశ్వర, ఓ పుణ్యతమ్మ కావూరు నాగేశ్వర ప్రసాద్, ఉమ్, మీరిద్దరూ కాస్త శాస్త్రంలో నేను రాసి పెట్టాను, సద్గురుమూర్తి నేరుగా జ్ఞానేశ్వర రూపంలో మీకు ప్రతిరోజు చెప్తా ఉండారు, ఉమ్, కాస్త మనసులో పెట్టుకోండి అయ్యా ఉమ్, అని కృష్ణ ప్రభువులు సూచన చేస్తున్నారు మనకు. ఉమ్. కాబట్టి కృష్ణ ప్రభువులకు మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జ్ఞాన యజ్ఞం 2వ భాగంలో కృష్ణ ప్రభువులు చెప్పిన సూచన ప్రకారం ఈరోజు మనం ఆ సూచనను పాటిస్తామో చూద్దాం. ఈరోజు టాపిక్ మాట లేనట్టి బయలు. గురుగారు ఇక్కడ మీరు ఇందాక చెప్పారు, తన ఎదురున్న శిష్యుల్ని గురువు తనలాగా గురువులాగా భావిస్తాడు అని. అది ఎంత సమంజసం అంటారా మీరు అలా అనేది? అది గురువుని అడగాల. ఎందుకు కాదంటారు మీరు చెప్పండి. ఎందుకు కాదంటారంటే శిష్యుడు గురువుగా భావిస్తే మరి గురువు వినాలిగా. కాదండి, శిష్యుడు కదా వినాలంటా ఉండేది. ఏం గురువు రివర్స్ మాట్లాడతారేమే, గురువు చెప్పినట్టు శిష్యుడు వినాలి కదా సూక్త. చూస్తే మరి ఎదుటివాడిని శిష్యుడిగా భావిస్తే, శిష్యుని గురువుగా భావిస్తే అప్పుడు గురువు ఏమవుతాడు? శిష్యుడు అవుతాడు కదా. కాదండి, ఆ, గురువే అవుతాడండి. ఆహా, సరే. అట్ట గుడ్డిగా ఒప్పుకునేది వద్దు. ఆ, మిమ్మల్ని నేను గురువుగా భావిస్తే ఉమ్, యద్భావం తద్భవతి. మిమ్మల్ని నేను గురువుగా భావిస్తే ఏం చేస్తానంటే, ఉమ్, మీరు చెప్పేది తలపల ముండరత్నం గారు చెప్పినట్టుగా ఆలోచిస్తాను, ఆ, గుడ్డిగా పాటించను. ఉమ్, అందులో ఉండే మంచి చెడుల్ని విశ్లేషణ చేస్తాను. ఆ, మీకు తెలియంది నాకు కరెక్ట్ గా తెలిసి అనిపిస్తే మీకు కూడా నేను నేర్పిస్తాను. ఆ, మిమ్మల్ని తలపల ముండరత్నం గారుగా భావించి ఉమ్, నేను ఇప్పుడు నేరుగానే అడుగుతున్నాను కదా, గురువు గారు ఆకాశం కదులుతుందంటే నేను ఒప్పుకోలేదు ఉమ్, అంటే మీరు అనేది ఏమంటారు, థర్డ్ పర్సన్ శారీరకంగా వచ్చి మాట్లాడినప్పుడు అర్థం కాదు నేను చెప్పేది. ఇప్పుడు మీకు ఆ, గురువుకైనా శిష్యుడికైనా ఇద్దరికి పంచభూత ప్రకృతి ఒక్కటే. అవును. పంచభూత ప్రకృతికి వేరై పంచభూతములలో ములుగుచ్చ సందు లేకుండా నిండి ఉన్నటువంటిదే గురుతత్వము. ఉమ్, ఆ విధంగా గురువు భావించినప్పుడు శిష్యుణ్ణి తనకంటే వేరుగా చూడలేడు. మరి తెలిసిన వాడికి తెలియని వాడికి డిఫరెన్స్ ఉంటుంది కదా గురుగారు. లేదండి, ఆ డిఫరెన్స్ శిష్యుడికి మాత్రమే. వెరీ మంచి, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. తెలిసిన వాడికి తెలియని వాడికి తేడా ఉండేది శిష్యుడికి మాత్రమే. ఉమ్, మన ఇద్దరం గాఢ నిద్రలో ఎవరు గురువు ఎవరు శిష్యుడు? ఉమ్, అది కరెక్ట్, నో డౌట్. తెలిసిన వాడికి తెలియని వాడికి తేడా చూసేవాడు కేవలం శిష్యుడు మాత్రమే. అదే జాగ్రత్తలో అలా లేంగా గురువు గారు, మీరు గురువుగా ఉన్నారు, నేను శిష్యుడిగా ఉన్నా, నేను వింటున్నాను అనేది అది కూడా ఒక కళ. కానప్పుడు మరి శిష్యుడు గురువు అనే గురువుగా భావిస్తాడనేది ఏముంటుంది అక్కడ కళలో? అదేనండి, కళలో అంటే ఇప్పుడు జాగ్రత్త అనే కళలో మిమ్మల్ని నేను గురువుగా భావిస్తున్నాను అంటే నాలో ఉండేది ఆ గురు స్వరూపమేనని అర్థం. అంటే ఈ మాట్లాడుతున్నటువంటి కళకు అతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడని అర్థం. ఇంకా అడగండి. కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం అని మీరిద్దరిని పీల్చి కదా చెప్పింది కృష్ణప్రభు. ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశమా మీరిద్దరూ కలిపి దుర్యోధనుడిలాగా రావణాసురుడిలాగా ప్రవర్తించొద్దండి అని చెప్పింది పూజారి వెంకటేశమేనా కృష్ణప్రభులో చెప్పాడు మీకు? గురువు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, పూజారి వెంకటేశం పేరు ఎత్తలేదు, మీరు కావూరి నాగేశ్వర పేరు ఎత్తలేదు. గురువు శిష్యుడు చెప్పారు, మళ్ళీ శిష్యుడు ఎత్తుకొచ్చినారు. ఓకే, గురువు శిష్యుడికి చెప్పాడు అన్నప్పుడు రైట్, అది కూడా ఒప్పుకుంటాను. మన ఇద్దరిని శిష్యులుగా భావించి మన ఇద్దరి కంటే ఉన్నతమైంది గురువుగా మీరు భావిస్తున్నారని అర్థమే కదా. మీరు పూజారి వెంకటేశ్వర్లో మాత్రమే గురువును చూస్తే ఇటువంటి జ్ఞాన యజ్ఞాలు ఇంకా 1000 జరిపినప్పటికీ మీకు తెలియదు. గురువుగా చూడాలి మిమ్మల్ని. చెప్తాను, గురువు గారు నేను ఎట్లా చూస్తాను వేరే రకంగా.
చెప్తానండి, మళ్ళీ చూడండి బాగానండి. పూజారి వెంకటేశం అనే దేహాన్ని మాత్రమే మీరు గురువుగా భావిస్తే ఇటువంటి 100 యజ్ఞాలు చేసినప్పటికీ, ఇంకొక 100 జ్ఞాన యజ్ఞాలు జరిపినప్పటికీ, ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎంత పేరు సంపాదించినప్పటికీ మీకు విషయం తెలియదు. నెక్స్ట్, పూజారి వెంకటేశంలో గాని, కావూరు నాగేశ్వర ప్రసాద్ లో గాని, ఉంటున్నటువంటి శ్రోతలందరిలో గాని ఇప్పుడు చెప్పినటువంటి త్రిపుటి లేనిదేనని, త్రిపుటికి అతీతమైనటువంటి ఫస్ట్ పర్సన్ నుంచి మీరు ఆలోచించగలిగినప్పుడు మాత్రమే మీకు అది అలవడుతుంది. ఆ విషయాన్ని కృష్ణ ప్రభువులు చెప్పినటువంటి ఈ విషయాన్ని మనకు జ్ఞానేశ్వరి సూచన చేస్తూ వస్తారు. ప్రతి దగ్గర మీరు అడ్డం పడి అడగండి, ఏం తప్పులేదు. ఇది చిన్న ఒక్కొక్క పోలిక చేస్తూ వస్తారు అండి. ఇంకా మనం 20 నిమిషాలు అయింది. కృష్ణ ప్రభువులకి భరతవాక్యం, జ్ఞానేశ్వరికి నాంది వాక్యం చూసుకోండి. ఇప్పుడు నిన్న మనం ఎక్కడ ముగించామంటే ఉపభోగించుట అన్నాం. ఉపభోగము పరిపూర్ణము, పరిపూర్ణుడికి అనుభవము అండి. పూజారి వెంకటేశానికి కాదండి. పూజారి వెంకటేశం మాత్రమే గురువు కాదు, తలపల మురత్నం మాత్రమే గురువు కాదు. గురువు గారు తలపల మురత్నంలో వచ్చి చెబుతున్నారు. శ్రీకృష్ణు వింటున్నారు ప్రతిరోజు మీరు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై. అక్కడ చూడండి, మాట్లాడింది పూజారి వెంకటేశమే కదా. కానీ శ్రీకృష్ణుని భావాన్ని తలపల మునిరత్నం గారు చెబుతున్నారనే కదా మీకు చెబుతున్నాడు. కనుక పూజారి వెంకటేశం గాని, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారని గురు స్వరూపం వీళ్ళు మాత్రమే కాదు. వాళ్ళిద్దరిలో ఒకరు కాదు గురువై ఉండేది, ఇద్దరు గురువై ఉంటారు. అప్పుడు అదే నేను కూడా చెప్పింది మీకు. ఇద్దరు గురువులు ఉండరు, ఇద్దరు గురువులు ఉండరు, ఇద్దరు గురువయ్యే ఉంటారు. ఇద్దరు గురుతత్వం కలిగి ఉంటారు, శిష్యుడు గురుతత్వం కలిగి ఉండే అవకాశం లేదు. సరిపోయింది కదా, నేను చెప్పింది అదే కదా. గురువుకి శిష్యుడు ఉండడు, శిష్యుడికి మాత్రమే గురువు ఉంటాడు. శిష్యుడికి గురువు ఉంటాడు, ఎందుకంటే అతను ఇంకా కడతేరలేదు కాబట్టి. గురువుకి శిష్యుడు ఉండడు, శిష్యుడు ఉండడు, అది ఒప్పుకుంటారు. అది అదే విధంగా బాగా గమనించండి. ఆత్మానంద ఉపభోగ స్వరూపమునందు గురువు ఉండుట వలన గురువుకి శిష్యుడు ఉండడు. అటువంటి అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తినే సద్గురువు అని అంటారు. అతను ఎప్పుడు ద్వయం కాడు. ఎంత బోధిస్తున్నప్పటికీ, అతని దేహానికి ఎంత వయసు అయినప్పటికీ కాకపోయినప్పటికీ, ప్రహ్లాదుని అంత వయసు ఉన్నప్పటికీ, రమణ మహర్షి అంతటి వయసు ఉన్నప్పటికీ, జనక మహారాజు అంతటి వయసు ఉన్నప్పటికీ అతని వయసుకు అతీతుడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే తర్వాత వచ్చే సూచన అర్థమవుతుంది. ఈ రోజు ప్రారంభమవుతుందండి. 2 అర్థాల సూచన. నెంబర్ 1 2 అర్థాల సూచన అండి. చూడండి, ఇప్పుడు మీరు ఒక అర్థం, నేను ఒక అర్థం, గుర్తుపెట్టుకోండి. అర్థంలో ఏం చూస్తే అది కనిపిస్తుందా, మనం చూడకుండా ఉండే వస్తువు కనిపిస్తుందా? ఏది చూస్తే అది కనిపిస్తుంది. అదే విధంగా హృదయం అనే అర్థంలో మీరు ఏది చూస్తే అది కనిపిస్తుంది. ఇప్పుడు మన ఇద్దరు 2 అద్దాలుగా మారినాం అనుకో. కావూరు నాగేశ్వర ప్రసాద్ ఒక అద్దం, పూజారి వెంకటేశం మరొక అద్దం. మన ఇద్దరిని శుభ్రంగా సాధన సంపత్తితో గురువాక్యంతో 1067 ఎపిసోడ్లుగా కడుక్కొని శుభ్రంగా మన ఇద్దరం ఎదురెదురు కూర్చుంటే, మళ్ళీ అద్దం కాడే ఉండండి, పేర్ల కాడికి రాబాకండి. ఒకటి ఎదురుగా మరొకటి ఉంచినామనుకో, నువ్వు ఒక అద్దం నేను ఒక అద్దం అనుకోండి. ఈ అద్దం ఆ అద్దంలో ఏం చూస్తుంది, ఆ అద్దం ఈ అద్దంలో ఏం చూస్తుంది చెప్ప? చూడటానికి అక్కడ అర్థం చూసే అవకాశం లేదు. అదే నువ్వు, అదే నేను, అదే పరిపూర్ణత. కానీ అర్థం ఉందా లేదా? అర్థం ఉంది, కానీ అర్థం చూడలేదు. ఏ అర్థం ఏ రెండో అర్థాన్ని చూడలేదు. అదే అర్థం పరిపూర్ణం కాదు, మళ్ళా ఆ సూచన అండి. అంటే అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. అంటే ద్రష్ట కూడా నాలో కలిసి నాతో సమరసుడై ఆత్మానంద, అదే పదం, ఆత్మానంద ఉపభోగమునర్చును. జీవించి ఉండగానే పరిపూర్ణుడు పరిపూర్ణతను అనుభవిస్తున్నాడని వెంటనే మీ ద్వారా నేను తెలుసుకుంటున్నాను. చూడు, ఎన్నిసార్లు తెలుసుకున్నా ఇది అయిపోయేది కాదు, కొత్తగా తెలిసేది కాదు.
ఆ, చూడు, 2 అద్దాల సూచన చెప్పినప్పుడు మీరే ఆన్సర్ చెప్పిరి. ఆ, అదే సమాధానం, మీరు సమాధాన స్వరూపం నాయన. గురుగారు. ఇప్పుడు నెక్స్ట్ అది పక్కన పెట్టండి. మరో సూచన. ఉమ్, ఇప్పుడు అద్దము మనిషి. ఓకే. ఇప్పుడు 2 అద్దాల సూచన అయిపోయింది. ఉమ్, నెక్స్ట్ ఇది వేరు. ఉమ్, ఎదురుగా నీకు అద్దం పెట్టారు, ఆ, అద్దంలో నీ ఫేస్ మీరు చూసుకున్నారు. అవును. అద్దం లేకపోతే మాత్రం దాంట్లో కనిపించేటువంటి ముఖాభాసము లేకపోయినప్పుడు ఆ పదం వాడాడు ఆయన. అవును. అద్దములో ముఖ ఆభాసము అంటే అద్దంలో లేని ముఖాన్ని అద్దంలో చూసావు నువ్వు. అవును. ముఖాభాసం అనే పదంతో ఇంత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని కావూరు నాగేశ్వర ప్రసాద్ వల్ల నేను తెలుసుకుంటాను. ఉమ్, ఎందుకంటే ఈ వాక్యం అయిన తర్వాత మీరు అడ్డం పడి ఏం ప్రశ్నిస్తారని అది కూడా ముందే చెక్ చేసుకోవాలి. ఆ, ఉమ్. అంత భయపెట్టేశారు నన్ను మీరు ఇప్పుడు. కాదు గురుగారు, అడుగుతున్నాను. లేదండి, దాన్ని పరిప్రశ్న అంటారండి. ఉమ్, పరిప్రశ్న అంటారు. వాళ్ళు చెప్పిందే మనం వినుకుంటా పోతే అది తెలియదు, ఎవరు రాదు. ఉమ్, ఇలాగ ప్రశ్నిస్తేనే సమాజానికి ప్రబోధం అందుతుందండి. ఉమ్, చూడండి, ఇప్పుడు 2 అద్దాల సూచన అయిపోయింది. అవును. అక్కడ మీరు ఆన్సర్ ఇచ్చేశారు. ఉమ్, ఇక్కడ కూడా ఆన్సర్ మీరే అయిపోయేది, నేను కాదు. ఉమ్, మీరు ఒక అద్దం పెట్టి అద్దంలో మీరు పోయి చూస్తూ ఉన్నప్పుడు ఆ, కావూరు నాగేశ్వర ప్రసాద్ ద్రష్ట, అవును. అద్దంలో ఉండే నాగేశ్వర ప్రసాద్ దృశ్యము. అవును. ఈ ద్రష్ట ఆ అద్దం నుంచి దూరంగా వచ్చాడు అనుకో, ఆ, అద్దం లేకపోయినా తనలోనే అద్దంలో కనిపించిన బొమ్మను చూడగలడా లేదా? చూడలేడు. దూరంగా ఉంటే చూడలేదు. మా నాయనే, వారి వారి ఇది మళ్ళీ చెప్పండి. ఏంటండి? మళ్ళీ అదే చెప్పండి. మళ్ళీ చెప్తాను. బాగా వినండి, నిదానంగానండి. ఆ, కావూరి నాగేశ్వర ప్రసాద్ డ్రెస్సింగ్ మిర్రర్ ముందు అద్దంలో ఉండే బొమ్మను చూశారు. అవును గురుగారు. ఆ అద్దంలో ఉండింది తన బొమ్మే కదా, అద్దానికి కాదు కదండి. కాదు కాదు. మరి అద్దం నుంచి దూరంగా పోయి కారులో డ్రైవింగ్ లో కూర్చున్నప్పుడు కూడా అద్దంలో చూసిన దాన్ని గుర్తు పెట్టుకుని తనలో చూసుకోగలడా లేదా? చూసుకోగలడు. అదే విధంగా గురువాక్యాన్ని విని గురు శిష్య రహితమైన ఇంతకు ముందు 2 అద్దాల సూచనలో మీరే గురువుగా భావించలేరా? సూచన అయిందే. అంటే ద్రష్ట కేవలము తనలో తానే సుఖంగా ఉంటాడు. ఓకే. మేలుకు ఇది 2వ ఎగ్జాంపుల్ అయిపోయింది. అద్దంలో చూసినటువంటి బొమ్మ అద్దంలో దూరంగా తీసినప్పటికీ అద్దంలో ఉండేదాన్ని హృదయం అనే అద్దంలో చూసుకుంటావు కదయ్యా. 2 అయిపోయింది. 2 అద్దాల సూచన అయింది, 1 అద్దం సూచన అయింది. నెక్స్ట్ కళ సూచన. కళలో నుంచి మేలుకున్నప్పుడు జాగ్రత్త అవస్థలో స్వయంగా తన ఒంటరితనాన్ని చూసి ఏ పురుషుడైనా సరే ఇతరుల సాంగత్యం లేకుండానే ఒంటరితనముతోనే ఉపభోగించు రీతి. 3 ఉపభోగమే. అక్కడ 2 అద్దాలు చూసినప్పుడు 2 అద్దాల్లో చూసేదానికి దాంట్లో ఏం లేదు. ఇక్కడ ఎదుటిగా ఉండే అద్దం తొలగించినప్పుడు అంటే తన హృదయంలో తననే చూసుకోవాలి. అదే విధంగా కలగని మేలుకున్న తర్వాత కల్లో ఒక అద్దం ఉంది. కల్లో ఉండే అద్దంలో నీకు ఏదేదో కనపడ్డాయి, కానీ మేలుకున్న తర్వాత నేనొక్కడే ఇంతమందితో ఇన్ని రకాలుగా ఆనందం పొందాను. ఏదో ఒక అందమైన కళ వచ్చిందండి. అందులో ఎంతో మందితో మీరు అదే ఒక 7 మందితో కలిసి మీ కొలీగ్స్ రిటైర్మెంట్ ఏమంటే ఈ బ్యాచ్ రిటైర్ బ్యాచ్ అంతా రిటైర్ గెట్ టుగెదర్ కొత్తగా పెడదాం. ఇప్పుడు 10th గెట్ టుగెదర్ చూసాము, పోలీస్ గెట్ టుగెదర్ చూసాము, రిటైర్ గెట్ టుగెదర్ ఉంది అని ఉందా? రిటైర్ ఉంటుంది. ఓల్డ్ పెన్షన్ మీట్ అవుతారు కదా. అందులో ఆ నెలలో రిటైర్ అయిన వాళ్ళంతా మీరు ఏ నెలలో రిటైర్ అయ్యారు? 2011. అంటే మీరు రిటైర్ అయ్యి కూడా ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది. ఓకే. రిటైర్ అయిన వాళ్ళు 2011లో రిటైర్ అయిన వాళ్ళ డేటా సేకరించి మీరంతా సింగపూర్ లో కలిసి టూర్ వేసుకున్నట్టు కలగన్నారండి. ఇప్పుడు కళ మేలుకున్నారండి. అరే అనవసరంగా 2011 రిటైర్ బ్యాచ్ సింగపూర్ టూర్
ఇదంతా అబద్ధమే, ఇట్లాంటిదంతా ఒకటి మనం ఇంకా చేయలేదు అసలు అని, ఇదంతా నా యొక్క కల్పనే కదా. ఆ విధంగా పుట్టడం, పెరగడం, సాగడం ఇదంతా కూడా నా యొక్క కల్పనే కదా అని మీలో మీరే అచల పరిపూర్ణుడుగా ఉపభోగించాలి. ఈ సృష్టి స్థితి అంతా కూడా అట్లాంటిదేనండి. 3 అయింది, 2 అద్దాల సూచన 1 అయింది, 1 అద్దం సూచన అయింది, కళ సూచన అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సూచన, ఒకానొక వ్యక్తి ఏదైనా వస్తువుతో ఏకరూపము పొందినప్పుడు అంతెందుకండి, ఐస్ క్రీమ్ కావాలనే అమ్మాయి ఐస్ క్రీమ్ రూపాన్ని అట్నే ఆస్వాదిస్తుంటుందండి. మీరు పెళ్లి కావాలనుకున్నప్పుడు పెళ్లి తర్వాత కార్యక్రమాలను ఆస్వాదిస్తూ అదే ధ్యాసలో ఉంటారండి. అట్లా ఎవరైతే ఏదైతే ఆలోచిస్తారో ఆ వస్తు ఉపభోగము సంభవించదని కొందరు అంటారు. తప్పది. ఇది అనుకునింది కాదు, ఇది పరిపూర్ణుడు ఎప్పటికీ కాడు, అది ఏదేదో చెప్తారు, అది పక్కన పెట్టండి. ఇటువంటి వాళ్ళని ఒక్క ప్రశ్న అడుగుతాను నేను, అది కొత్తగా పరిపూర్ణుడు అవ్వడం కాదండి. గుర్తుపెట్టుకోండి, సూచనలు మళ్ళీ నేను ఎవరికి వాళ్ళు చదువుకుంటే రాదు మీకు. అది కావూరు నాగేశ్వర ప్రసాద్ గారికి చెప్పేటప్పుడు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబడను, మిగతాప్పుడు రాదు నాకు కూడా. ఇక్కడ గొప్ప సూచన ఉండదండి. మాట లేనట్టి బయలు టాపిక్ రాసుకోండి కావాలంటే. ఇప్పుడు శబ్దం మాట్లాడుతుందే లేదు. అట్ట మీరు నాతో మాట్లాడింది, నేను మీతో మాట్లాడిందంతా, మనం మాట్లాడిందంతా అబద్ధాలే, ఉండేది పరిపూర్ణం ఇప్పుడు ఉండదు. ఇట్లా నేను మామూలుగా చదువుకొని చెప్పుకోలేనండి, మీకు మాత్రం చెప్పగలను. ఇది అవి చూసుకోండి, నేను చదువుతున్నా అంతే. ఇంకా పైకి తినేనా సౌమ్యనా, నెక్స్ట్ లైన్ అది మొబైల్, ఇంకా పైకి చూసుకోండి. ఒకే ప్రశ్న, ఇది నేను కాదు క్వశ్చన్ చేస్తాను, ఇది జ్ఞానేశ్వరి. ఇట్టి వారి నేను అడుగు ప్రశ్న ఒక్కటి, శబ్దం వచ్చే శబ్దోచ్చారణ ఎట్టా జరుగుతుంది చెప్పబోయా. శబ్దం తనకు తానుగా మాట్లాడుతుందే లేదు. అంటే శబ్దం మాట్లాడాలంటే మానవ దేహం కావాలి. మానవ దేహం ఉంటే శబ్దం మాట్లాడుతుంది. కాబట్టి ఇది ద్వంద్వం అని గుర్తించు, గురు శిష్య రహితాన్ని ఉపభోగించవయ్యా. భోగించడం వేరు, ఉపభోగించడం వేరు. ఇక్కడ ఉప అనేది ఉపసర్గ అండి. అక్కడ చెప్తాను ఎట్లనే. ఇట్లా చెప్పేటువంటి వారి దేశమున ఎట్లాంటిదంటే, సూర్యుని చూడాలంటే మళ్ళీ ఒక దీపం కావాలనా? ఎందుకంటే నీలో సూర్యుడు ఉండబట్టే నువ్వు సూర్యుడిని చూస్తావు, ఆయన నువ్వు ఒకటే. నీలో గురువు ఉండబట్టే నువ్వు గురువు కాడికి పోయినావు. నాలో సూర్యుడు ఉండబట్టే నేను దీపాన్ని చూస్తున్నాను. అవునండి, దీపాన్ని చూసినా నీలో సూర్యుడు ఉంటేనే, సూర్యుడు చూసినా నీలో సూర్యుడు ఉంటేనే. దానికి ఇంకో దీపం పనిలే. నువ్వు గురువు అయితేనే గురువు కాడికి పోయినావయ్యా. ఇది కొంచెం కష్టంగా ఉంది కదా. సరే, ఇంకో క్లారిటీ ఇచ్చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ సూచన. ఇప్పుడు మీ ఇల్లు మోల్డింగ్ కి పిల్లర్ ఆధారం అండి, అది క్లియరా? మోల్డింగ్ కి పిల్లర్ ఆధారం బాగానే ఉంది, ఇంటికి భూమి ఆధారం బాగానే ఉంది. భూమికి ఆధారం ఏది? భూమికి ఆధారం అనేది శూన్యం అని చెప్పాలి ఒక రకంగా. ఓకే, వెరీ గుడ్, రైట్ అండి. శూన్యంలో ఉండేటువంటి భూమికి ఆధారం కదా. అవునండి. భూమికి ఆధారం చెప్తాను చూడండి. భూమి నీళ్లు కలిసి సూర్యుని, చంద్రుని, భూమి, ఈ మూడింటి త్రిపుటి అండి ఇది. రాసుకోండి, సూర్యుడు, చంద్రుడు, భూమి, మనసు, బుద్ధి, దేహం. చెప్పండి. సూర్యుడు, చంద్రుడు, భూమి. ఓకే. మనసు, బుద్ధి, దేహం. మనసు, బుద్ధి, దేహం. ఓకే. అంటే సూర్యుడు బుద్ధి అండి, మనసు చంద్రుడు అండి, భూమియే దేహం అండి. ఈ మూడు త్రిపుటి వల్ల సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వలన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది సూత్రం అండి. కానీ ఆకాశాన్ని దేనిపై నిలబెట్టాలని చెప్పి క్వశ్చన్ వేసుకుంటాడు, రాసి పెట్టారు చూడండి. ఆకాశం కింద మొక్కరమును పాతవలసిన అవసరం ఉందా అంటే ఆకాశాన్ని
ఏదైనా ఒక స్తంభం పెట్టి నిలబెట్టాలనా? ఆహా, ఎందుకని? వస్తుంది కదా. నువ్వు కూడా అదే, మేము కూడా అదే. బాగా క్లియర్ గా చూసుకోండి. ఇది లాస్ట్ సూచన. ఇంకా మళ్ళీ ఇక్కడ సూచన కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, మీరు చేయగలిగింది. ఆకాశాన్ని మనం నిలబెట్టాలంటే ఏం చేయాలి? క్వశ్చన్ రాసుకోండి భలే ఉంటుంది. ఆకాశాన్ని నిలబెట్టాలంటే ఏం చేయాలి? దీనికి ముందు నేను ఒక క్వశ్చన్ వేసాను. ఏదంటే ఒక అబ్బాయి గీత నేర్పిస్తూ క్వశ్చన్ వేసాను. అది వీడియో పంపాను నాగేశ్వరరావు గారికి. అది ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ గా వచ్చేసింది నాకు. ఏమండి, భూమిని తన చుట్టూ తాను తిరుగుతా ఉంది కదా, దాన్ని కాస్త వేగం పెంచుతారా? మీ వల్ల అవుతుందా అని అడిగిన. కాదు. పోన్లే, 2 నీళ్లుండా? అవును. అది పోనీ మీ వల్ల పోనీ నీళ్ళు తడిపోయింది. నీళ్ళు కొంచెం తడుపుతారట. ఒక్కరో కూడా తడపలేరా? కుదరదు కదా. లేదండి. పోన్లే, గాలిని అటు కదిలించండి. కదిలించే అవకాశం గాలిని కదిలించలేం కదా. అవునండి. పోనీ అగ్గికి ఒక్కరవా అగ్గిని వేడి చేయండి. పోనీ ఎట్లా చేయండి. అది అగ్ని వేడి, ఇంకా దాన్ని వేడి చేయడం సాధ్యం కాదు. కుదరదు కదా. లేదండి. లాస్ట్ వన్. ఇది మొన్న ఇప్పుడు వారం ముందు 10 రోజుల ముందు చెప్పి అది సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పుడు నాకు. ఈ 4 కలిస్తేనే ఆకాశమా కాదా? కలిగి ఉందా? అవునండి. అవునండి. ఇంకా ఉందమ్మా. అట్టే ఉన్నాయి. వస్తాం అడిగి. ఇంకా పోలే ఇంకా రాలకి. ఇక్కడే ఉంది. ఆకాశము అంతవరకు అదే. ఇక్కడ ఇంకా ఉంది. అంధకారం దగ్గరికి రాలేదమ్మా ఇంకా. చూడండి. లేదా ఆకాశము కింద మొక్కరము పాతవలసి ఉందా అని అడిగాను కదా, అక్కడ ఉన్నానమ్మా. అట్టే ఉండి వస్తాం. ఆకాశం కింద మనం ఏమైనా నిలబెట్టకపోతే ఆకాశం రౌండ్ కనిపిస్తా ఉంది కదా మనకు పైన. రౌండ్ కనిపిస్తా ఉంది కానీ గొడుగు రౌండ్ గా ఉంటే గొడుగును మనం పట్టుకునే వాడు ఉంటాడు ఇక్కడ. ఆకాశాన్ని ఎవడు పట్టుకున్నాడు అది చెప్పాలి ఇప్పుడు నేను. తనకు తానుగా ఉంది కాదండి. ఆకాశం తనకు తానుగా ఉందని భ్రమించేది కూడా మనమే. మరి ఆకాశం తనకు తానుగా ఉంది కాదు. ఆకాశము, గగనము, శూన్యము సూత్రం. ఓకే, శూన్యం అయితే ఉంది కదా. శూన్యం అంటే లేదని అర్థం కదండి. లేదు ఉంది కదండి. ఎట్టుంటదా? మరి ఆకాశం ఉంది కదా. లేదు కదా. ఆకాశం అంటే అర్థం చెప్పండి. ఆకాశం అంటే శూన్యం. శూన్యం అంటే ఉండదని చెప్పకూడదు కదా. ఉండేది ఆకాశం కాదు. మరి ఆకాశం గురించి కదా మనం డిస్కస్ చేసేది. ఉన్నట్టే కదా. ఆకాశం గురించి కాదు మనం డిస్కస్ చేసేది. ఆకాశానికి అతీతమైన దాన్ని తెలుసుకోవడం కోసం ఆకాశాన్ని డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ చూడండి, ఆకాశానికి అతీతంగా ఉండేదాన్ని తెలుసుకోవడం కోసం ఆకాశం డిస్కస్ చేస్తున్నాం. ఆకాశంలో ఉండే పదార్థాలు డిస్కస్ చేస్తున్నాం. దానికి ప్రూఫ్ ఇచ్చేస్తా. ఇక్కడే ఆగండి అమ్మా, ఏం పర్లేదు. దానికి ప్రూఫ్ ఇచ్చేస్తా, చూస్తారా? ఇప్పుడు నాకు ఒక 15 రోజుల నుంచి బాడీ పెయిన్స్ అండి. 15 days హాస్పిటల్ నమ్మలేకుండా హాస్పిటల్కి పోలా నేను. ఫస్ట్ ఈసీ అంటే కుడి చెయ్యి కంప్లీట్ గా కీళ్ళు పెయిన్ ఎక్కువ ఉంది. కుడి చేతిలో 3 జాయింట్లు కదండి. ఒక మణికట్టు, ఒక మోచెయ్యి, ఒక భుజం. ఈ 3 ఎక్కువగా పెయిన్ ఉంది అనమాట. ఒక సైడ్ రాకూడదండి, పక్షవాతానికి దారి తీస్తుందేమో అని కొంతమంది ఈసీజీ తీయమన్నారు. ఈసీజీ తీస్తే నార్మల్ ఉంది. ఇంతకుముందు వైరల్ ఫీవర్ వచ్చింది కదా, అది ఏమైనా ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత టెస్ట్ చేయాలనుకోండి. ఈ టెస్టులంతా రోగ నిర్ధారణ కోసం. అవునండి, నిర్ధారణ కోసం. రోగ నిర్ధారణ రోగం కోసం, ఆరోగ్యం కోసమా? రోగ నిర్ధారణ కోసం. రోగ నిర్ధారణ అయిపోతే ఆరోగ్యం అయ్యే అవకాశాలు దాటవేకెళ్తే ఉంటాయి. రోగ నిర్ధారణ జరిగిపోతే అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెడితే అప్పుడు ఆరోగ్యాన్ని మనం కొత్తగా తెచ్చి పట్ల ఆల్రెడీ ముందు ఉండేది ఆరోగ్యం. ఆరోగ్యం ముందే ఉండేది అనమాట. ఇప్పుడు నిన్నటి నుంచి ఏమైందంటే యూరినల్ పసుపు పచ్చగా ఉంది. అదేండి, ఇన్ఫెక్షన్ లాగా. ఓకే, అంటే ఇప్పుడు పసుపు పచ్చగా వస్తుంది కాబట్టి ఓకే, దీన్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు వెంటనే క్లాస్ అయిన తర్వాత యూరినల్ టెస్ట్ చేయాలి.
ఇప్పటికి ఏం టెస్ట్ చేశానంటే ఈసీజీ చేశాను, వైరల్ టెస్ట్, టైఫాయిడ్, చికెన్ గున్యా ఇవన్నీ చేశా. ఇప్పుడు హాస్పిటల్కి పోలే 15 రోజులు కూడా. ఎందుకంటే ఏ హాస్పిటల్ వేసిన వ్యాపారంగా ఉందే. అవును. కాబట్టి ముందుగా పలానా టెస్ట్ అని తెలిస్తే అప్పుడు రోగ నిర్ధారణ అప్పుడు పోతే హాస్పిటల్కి అంతవరకు పోను. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ల్యాబ్కి వెళ్ళి యూరినల్ టెస్ట్ చేస్తాను. ఇవంతా మనం టెస్ట్ చేసేది రోగ నిర్ధారణ కొరకు మాత్రమే, కానీ రోగ నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ కానీ ఆరోగ్యం కానీ అవన్నీ అయ్యే వస్తాయి. ఆకాశం లేనిదని నిర్ణయించాలంటే ఆకాశంలోనే డిస్కస్ చేయాలి. పరిపూర్ణంలో డిస్కషన్ లేదండి. రోగ నిర్ధారణ కావాలంటే మా అబ్బాయి ఎంబీబీఎస్ డాక్టర్, మా కోడలు ఎండి అనమాట. నిన్న చెప్పారు వాళ్ళు, అయ్యో చిన్న ఈ టెస్ట్లన్నీ ఇప్పుడు టైఫాయిడ్ చేయాలంటే మీ ఒళ్ళు వేడిగా ఉండాలి, అప్పుడు చేస్తేనే టైఫాయిడ్ ఐడెంటిఫై అవుతుంది. అట్లా మీరు రోగం లేకుండానే అన్ని టెస్టులు చేయండి అంటే రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి టెస్ట్ అవసరం లేదు. అదే మా ఆయన అడుగు, మా ఆయన డాక్టర్ కాదు కాబట్టి ఆయన ఎవరే నువ్వు పోరా మొత్తం చేసుకుని వచ్చేయరా అంటాడు. అట్లా కాదు, మొత్తం చెక్ చేసుకుని ఏం లేకుండానే చెక్ చేసుకునేది కాదు. ఆరోగ్యంగా ఉండడానికి ప్రూఫ్ చెప్తారు. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే దానికి ప్రూఫ్ అవసరం లేదు. మీరు శారీరక కంఫర్టబుల్ గా ఉంటే టెస్ట్ అవసరమే లేదు. అవునా కాదు? అవును గురుగారు. కనుక ఇప్పుడు డిసీజ్ వచ్చింది కాబట్టి ఏం టెస్ట్ కావాలి అనేది డిస్కస్ చేసి నిదానంగా టెస్ట్ చేసి ఏదో తేలుతుంది, మళ్ళీ వస్తుంది అనుకోండి. ఇది రోగాన్ని మాత్రం పోగొట్టుకుంటే చాలు, కానీ ఆరోగ్యం మళ్ళీ మనం తెచ్చిపెట్టాల్సిన అవసరం లేదు కదా. శూన్యం అని శూన్యానికి తెలిస్తే శూన్యాతీత నేను తెచ్చి నీకు ఇచ్చేది కాదు. అది సూచన. శూన్యం అని తెలిస్తే శూన్యాతీతాన్ని తెచ్చిచ్చేది కాదు. ఓకే, అంతే సూచన. ఇంకంతకంటే అదే మాటలు బయలు. అంతేనండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. చూడండి నెక్స్ట్. అంధకారం ఎప్పుడైనా సూర్యుని కౌగిలించుకునిందే? అనారోగ్యం ఎప్పుడైనా ఆరోగ్యాన్ని చూసిందా? అనారోగ్యం ఆరోగ్యాన్ని చూడలేదు. ఇదే పూజారి వెంకటేశ్వర రోగంతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పినాడు మాట, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఆరోగ్యం రోగాన్ని చూడదు, రోగం ఆరోగ్యాన్ని చూడదు. ఒకదాని మొహం ఒకటి చూడదు, కానీ రెండు ఒకటికే. అవునా కాదా? కానీ అనారోగ్యం ఆరోగ్యంలో ఉన్నాడికి ఏం తెలుస్తా ఉండదు. ఇప్పుడు నేను 15 రోజులుగా రోగి అండి. ఇంక టెస్ట్ చేసి రోగం తేలి రోగాన్ని నయం చేసేదానికి ట్రై చేస్తే 15 రోజులకు ముందు నేను ఆరోగ్యంగానే ఉంటాను, తర్వాత ఆరోగ్యంగానే ఉంటాను. మధ్యలో వచ్చిన రోగం మధ్యలో పోయింది. రోగం పోతే నేను రోగి అనకూడదు, మళ్ళీ నా పేరు మారిపోతుంది, ఆరోగ్యవంతుడు అని చెప్పాలి. అంతే. అట్లా నువ్వు ముందు పరిపూర్ణుడే తర్వాత పరిపూర్ణుడే, మధ్యలో నీకు కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేది భ్రాంతి నాయన. అట్లా ఆకాశం వెళ్ళినప్పుడు ఇంకా ఆకాశం గురించి జ్ఞానం ఎట్ట కలుగుతుంది నీకు చెప్పా? శూన్యం ఉంది కదా అంటే శూన్యం అంటే లేదయ్యా అంటా ఉంటే మళ్ళీ ఉంది కదా అంటే ఎట్ట? ఇప్పుడు వ్యవహారికంగా ఎంతైనా మాట్లాడండి. ఇప్పుడు రోగం అనేది పోయింది, ఎట్ట పోయింది చెప్పు అంటే నేను ఏం చెప్తాను చెప్పు? ఏమయ్యా నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి రోగం పోయింది అని అనుకుంటాను, అంతేగాని నువ్వు ఎట్ట పోయింది చెప్పు అంటే అది పోయిందా, నేను ఇంకో బస్సు దాన్ని అడ్రస్ అంతా నాకు తెలియదు, ఏ ఊర్లో ఉండదు ఇప్పుడు ఏం చెప్పేది నేను? అట్లా పరిపూర్ణం ఏడుంది నన్ను అడగబాకండి, అంతనే అదే ఉండేది. అట్లా వీళ్ళు పరిపూర్ణం నాకు తెలుసు, నేను చూపిస్తాను. వాడు ఎట్టాడు తెలుసా? గురువిని తగ్గించే మాలను ధరించి ఇది నగల నెట్టు లెక్క వాడు చెప్పేది. లాస్ట్ లైన్ అమ్మ పైకి తిండి. ఇంకా గురిగింజ మాల వేసుకొని ఇదే పెద్ద నవరత్న ఖచ్చితమైన మాల అన్నట్టు వాడు పరిపూర్ణ నాకు తెలుసు అంటే వాడు పరిపూర్ణుడే, వాడికి తెలుసుకునేది ఏంటి నాకు చెప్పు. నెక్స్ట్ ఇట్లా నేను కూడా చూసుకోండి. నేను అనేది లేనప్పుడు అతని దృష్టిలో నేనే అని వచ్చిందయ్యా. నేనని బ్రహ్మలోపల కృష్ణ ప్రభు పరిపూర్ణం ఇప్పుడు నేనందో అది తెలిసిన పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు, ఫస్ట్ పర్సన్. నువ్వు అదే కొత్తగా అయ్యేది లేదు నాయన. ఇట్టి స్థితిలో అతడు దీనిని ఉపభోగించడా అనేటువంటి సంగతి నేను చెప్పకూడదు, మీకు చెప్పనక్కర్లేదు. అంతే. నేను రోగి, నాకు రోగం అనుభవమే, కూర్చోలేకుండా ఉండా, అసలు ఇట్లా మాట్లాడలేకుండా ఉండా, ఇది నాకు అనుభవం. మీకు ఎట్ట వస్తుంది ఇది? మీకు రాదు. ఇందువల్లనే ఆ కర్మయోగి నేను అయితే నన్ను నేను ఉపభోగించును. ఇప్పుడు నేను 15 రోజులుగా నొప్పులు ఎలా అనుభవిస్తున్నాను, బాడీ పెయిన్స్,
కరెక్ట్ గా రాత్రుల్లో 1 గంట అంటే నిద్రపోయిన తర్వాత ఒకే గంట నిద్రపోతా. రాత్రి మావిడ ఏం చేసింది, పాలు కల్పించింది అనమాట. ఇది పాలలో వచ్చి పసుపు వేసి ఇచ్చింది, ఎందుకంటే అట్టైనా బాగా నిద్రపోతాడేమో అని. ఇంకొక గంట ఎక్కువ నిద్రపోయినా. మళ్ళీ బాడీ పెయిన్స్, ఇటు తిరిగేదానికి కాలే అటు తిరిగేదానికి కాలే, ప్రతి జాయింట్ పెయిన్ అనమాట. ఇది ఎట్టుంటుంది మీకు చెప్పాలంటే, మీకు వస్తే తెలుస్తుంది, నాకు ఇప్పుడు అడిగితే మీరు కదా అది. కాబట్టి నేను రోగాన్ని రోగి ఎట్లా అనుభవిస్తున్నానో, పరిపూర్ణాన్ని పరిపూర్ణుడు ఇంతే ప్రత్యక్షంగా అనుభవించుచుండును. నెక్స్ట్ ప్రూఫ్. నెక్స్ట్ ఇంకా 15 నిమిషాలు ఉంది మనకు, ఇంకా వెనకబడే ఉన్నాం. అయితే ఇంకా సరైన టైం మాత్రం రీచ్ అవ్వలేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒక 4 ముచ్చట్లండి. నంబర్ 1, మా పని తీయండి అమ్మా, ఇంకా తీయండి, ఇంకా తీయండి. కర్మ ఇంతవరకు అయింది, ఇప్పుడు ఇంకా తీయండి. ఇప్పుడు తరుణ, నెక్స్ట్ ఉపభోగించును, కింద నుంచి 2 లైన్లు చూసుకో. నేను చదువుతూ ఉంటాను, మీరు కరెక్ట్ గా చదివే మాటలు వచ్చినప్పుడు పైకి తీయండి. నంబర్ 1 చూడండి, తరుణ పురుషుడు అండి. ఏమండి, వినిపిస్తుందా మీకు? తరుణ పురుషుడు అంటే అర్థం చెప్తాను మీకు. కర్మయోగి కింద ఉంది చూడండి, తరుణ పురుషుడు. తరుణ పురుషుడు అంటే అర్థం ఏంటంటే, వీర్యం వల్లనే పూజారి వెంకటేశం అనే శరీరం వచ్చింది, అవునా కాదా? వీర్యం వల్లనే పూజారి వెంకటేశం అనే శరీరం వచ్చింది. మళ్ళీ అతని నుంచి వచ్చిన వీర్యమే మరో జన్మ కారణమైంది. వాళ్ళ నాన్న భోగించింది, ఈడు భోగించింది, ఏమైనా వేరేనా? తరుణ పురుషుడు కారుణ్యతను ఉపభోగించు రీతిన మీ గురువు గారు ఏ పరిపూర్ణాన్ని అయితే అనుభవించాడో మీరు అదే పరిపూర్ణాన్ని అనుభవిస్తున్నారు. మీ ఇద్దరు 2 ఉన్నాయా? నంబర్ 1 ఎగ్జాంపుల్ అండి, ఇది చూసుకోండి. నంబర్ 2కి వెళ్ళిపోయింది, ఇది అర్థమైతేనే 2వ దానికి వెళ్తాం. ఇప్పుడు ఇదే, ఎందుకంటే ఎక్కువ రోగాన్ని అనుభవించినట్లు వీర్యంతో తయారైనటువంటి ఒక వ్యక్తి మరొక వీర్య స్ఖలనమును అనుభవిస్తాడు. అంతేనా కదా? అంతే. రోగం ఎలా అనుభవిస్తాడో పరిపూర్ణుడు అలా అనుభవిస్తాడు. పరిపూర్ణని అంతే, అనుమానమే లేదు. తరుణ పురుషుడు తారుణ్యతను ఉపభోగించిన రీతిని అతను కూడా దీన్ని ఉపభోగించును. నెక్స్ట్ నంబర్ 2. ఎంత గొప్ప ఎగ్జాంపుల్ అండి, ఇంక ఇన్ని ఎగ్జాంపుల్ తెలియకపోతే ఇంకా వాడు వేస్ట్. 2, తరంగములు పూర్తిగా జలమును చుంపించు రీతిన. ఇది ఇంకా అద్భుతంగా ఉండదు చూడండి. అలా నీళ్ళను ముద్దు పెట్టుకుంటది, అలా నీటిని ముద్దు పెట్టుకున్నట్లు. ఇది నాకు మణి గారు వచ్చినప్పుడే మురికినే భోగిస్తుంది అన్నాడు ఆయన. ఆయనలో ఎంత వైరాగ్యం ఉందో. స్త్రీ పురుషులు ఇద్దరు కాదండి, వాళ్ళు ఒకరేనండి. ఒకటి మరొక దాన్ని కోరుకుంటుందంటే కోరికింది, ఈ కలిసే 2 ఒక వస్తువే అన్నాడు ఆయన అప్పుడే, ఇప్పుడు నా దగ్గర రాకముందే. తరంగము పూర్తిగా జలమును చుంబించు రీతిగా మనస్ఫూర్తిగా ఆలబోయే నీటిని ముద్దు పెట్టుకునిందండి. ఏమన్నా బాగుందా? కుదురుతుందా? 2 ఒకటే కదా? 2 ఒకటే. పరిపూర్ణము పరిపూర్ణుడు ఒక్కటే. 2 అయింది. నంబర్ 3, సూర్యబింబము. చూసుకోండి బాగా. ప్రభ ప్రకాశిస్తున్నది. సూర్యబింబమునందు ప్రభ ప్రకాశిస్తున్నది. సూర్యుడు వెలుగుతా ఉన్నాడు అని ఇటు చెప్తున్నాడు, అంతేనండి. సూర్యుడు వేరు, సూర్యబింబం వేరా? సూర్యుడు వేరు, వేడి వేరా? ఆకాశం వేరు, శూన్యం వేరా? మరి శూన్యం ఉంది అంటారు ఏంటండి? అట్లా మాట్లాడకూడదు, అదేదో తెలియని వాళ్ళు మాట్లాడే మాట అది. శూన్యం అంటే లేనిదని అర్థం అండి. నంబర్ 4, అదే ఆకాశ తత్వము గగనమునందు ఓతప్రోతమై ఉంది అన్నట్టు మీరు చెప్పారు వ్యవహారిక కోసమని. అంటే ఉన్నట్టు ఇక్కడ రాశారు, ఆకాశత్వం గగనందు రాసింది ఎందుకు చెప్పేది? శాస్త్రం శబ్ద ప్రమాణం అయ్యా, గురువు ప్రత్యక్ష ప్రమాణం. రాసిందని పక్కన పోయి శాస్త్రం శబ్ద ప్రమాణం మాత్రమే తండ్రి. రాశారు కదా, ఆ పుస్తకంలో ఉంది, ఈ సినిమాలో ఎంత మనం రాసుకునిందండి. అది ఎందుకు రాశారో గురువే చెప్పాలి మనకు. ఆకాశ తత్వము గగనమునందు ఇంతసేపు చెప్పిన దానికి మాత్రం మళ్ళీ ఆకాశం దగ్గరకు వస్తే పడిపోతారు ఎట్లా?
ఉమ్, ఉమ్, నిలువు, అడ్డము, అడుగు పేకలు, బట్ట, ఉమ్, 3 ఉంటాయి కదా. అవునండి. మరి శూన్యమే ఆకాశం, ఆకాశమే శూన్యం. ఉమ్, ఆకాశ తత్వము గగనమునందు, గగనం వేరే ఆకాశం వేరేనా? ఉమ్, అంతటా ఓత ప్రోతమై బాగా ఒక బట్ట ఎట్లాగైతే నిలువు అడ్డంగా అల్లబడిందో ఉమ్, ఆకాశం శూన్యం చేత ఆవరించబడింది ఉంది అని చెప్పడం లేదని చెప్పే మాట నాకు రాశారండి. ఆ, ఆ కర్మయోగి కూడా నా స్వరూపమును చూసి మానవ జన్మలోనే ఎట్లాంటి క్రియాచరణము చేయకుండానే నన్ను ఉపభోగించును అకర్తగా ఉంటాడు. ఉమ్, ఇది క్లియరా? 4 ఎగ్జాంపుల్స్. ఆ, మరొక 3 ముచ్చట్లు. ఉమ్, నగలు అలంకారములు అంటే నగలండి. ఉమ్, కింద నుంచి 3వ లైన్ చూసుకోండి అమ్మ, కరెక్ట్ గా నేను చదివేటప్పుడు వచ్చేయండి. అలంకారాలు అంటే నగలండి. ఆ, నగలు స్వర్ణమును అంటే బంగారమును నగలు ముద్దు పెట్టుకొనుచున్నవి. ఆ, ఏమైనా బాగుందే? ఆ, ఆ 2 ఒకటే కదండి. ఉండవు. అదే విధంగా వెన్నెల ఏం పని చేయకుండానే చంద్రబింబమునకు అందము చేకూర్చుతున్నవి. ఉమ్, 2వ ఉదాహరణ. ఆ, చంద్రుడు వెన్నెల ఒకటే కదండి. అవును. మరి అది దీనికి వెలుతురిస్తుంది, అది దీనికి చీకటి, ఏం పనిలే ఎంత. కానీ దొంగ పరిపూర్ణుడు పరిపూర్ణం ఒకటి కాదుగా. అందుకే చెప్తా ఉండేది, ఆ, పరిపూర్ణుడు పరిపూర్ణము ఒక్కటే. ఆ, మరి నగలు బంగారం ఒకటేనా 2? ఒకటే. కానీ బంగారము నగలైనట్లు పరిపూర్ణము ఎరుక కాలేదు. పరిపూర్ణము పరిపూర్ణుడు అన్నాను. అదే. కాబట్టి నెక్స్ట్ నెంబర్ 3, ఉమ్, సుగంధము చందనము. సుగంధ చందనం అది వేరు, ఇది వేరా? కాదు. సుగంధన చందనము వలె ఉమ్, ఎప్పటికీ కూడా అక్కడ క్రియకు స్థానం ఉండదండి. ఉమ్, అక్కడ మీకు అద్వైతం నిర్ణయం అయితే అప్పుడు పని అనేది ఉండదండి, కర్త అనేది ఉండడండి. ఇంకా అవునండి. దాన్ని చెప్పేదానికి వస్తేనే మళ్ళీ ద్వైతం కావాలా? అవును. అయినప్పటికీ భక్తికి మాత్రం దాని మీద తావే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఉమ్, చూసుకోండి, భక్తికి తావు ఉండదు అంటే భక్తుడికి తావు ఉండదని అర్థం. ఉమ్, కానీ విషయ ప్రత్యక్ష అనుభవం వల్లనే ఇది బోధపడుతుంది. ఉమ్, నా నొప్పులు మీరు చూడాలంటే మీకు కూడా వస్తేనే తెలుస్తుంది. అవును. మీ పరిపూర్ణత నాకు తెలియాలంటే నేను కూడా పరిపూర్ణ సూచన, నాలో నేను పరిపూర్ణాన్ని అనుభవిస్తే నాకు తెలుస్తుంది. అవును. అట్ట నెక్స్ట్ ఇంకా మాట లేనట్టు బయలుకు మరికొన్ని సూచనలు. ఉమ్, కేవలం శబ్దం చేత దీన్ని చెప్పేదని నవల కాదు. ఉమ్, నెక్స్ట్ తిప్పమ్మ పైకి చూసుకోండి అమ్మ. అంతా ఈ ఇట్లా కేవల స్వరూపుడైనటువంటి పురుషుడు తన ప్రాచీన సంస్కారం వలన ఏదైనా మాట మాట్లాడినప్పుడు అతడు ఏం మాట్లాడతాడు, అదే నా భక్తి. ఉమ్, అంటే శబ్దాల చేత చెప్పేది నవల కాదని చెప్పేది కృష్ణ పరమాత్మనే, అవును. మా జ్ఞానేశ్వరియే. ఉమ్, ఈ పూజారి వెంకటేశ్వర నోట్లో ఏం మాట్లాడుతూ ఉంటే అదంతా నేను మాట్లాడినట్టు భావించండి అని చెప్తున్నది కూడా ఆయనే. ఆయనే. అది సూచన. నేను అప్పుడు వెంటనే దానికి జవాబిస్తా. పూజారి వెంకటేశ్వర చెప్పిన దానికి వెంటనే కావూరి నాగేశ్వర ప్రసాద్ లో జవాబు ఇచ్చేది కూడా నేనే. అవును. అంటే పరిపూర్ణం మాట్లాడదు, ఊరికే ఉండదు. ఆ మాట్లాడేవాడు కూడా నేనే, పరిపూర్ణమే. అదేలేండి. మాట్లాడేవానికి కేవలం తనతో తనకే సంయోగం కలిగినప్పుడు అతనిచ్చే ఏమీ మాట్లాడబడజాలదు. ఈరోజు ప్రారంభంలో నేను చెప్పిన మాట సరిపోయినా? అంతేనండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని పూజారి వెంకటేశ్వర గాని వీళ్ళిద్దరూ నా నాటకంలో పాత్రధారులు మాత్రమే. వీళ్ళిద్దరికి సంబంధమే లేదు. పరిపూర్ణం పట్టుకోండి. అంతేనండి. పరిపూర్ణం అంటే నథింగ్ బట్ గురుతత్వం. సేమ్ నథింగ్ బట్ గురుతత్వం అంటే ఇంగ్లీష్ రాదనుకోండి. గురుతత్వము పరిపూర్ణం ఒకటే అనే, అంతేనండి. ఆ అవస్థలో అంటే ఆ స్థితిలో, ఆ దశలో, ఆ పరిస్థితిలో, అక్కడ ఏం పదం నేను పెట్టలేను. నా ఉత్తమ భోజనము, భోగించుటను భోజనం అంటారు. భోజనము కేవలం మౌనంగా ఉండియే ఉనర్పబడును. మన ఇద్దరు మాట్లాడుతా ఉన్నప్పుడు గురువు మౌనంగానే ఉన్నాడు. అవును. కానీ మన దగ్గర మాట్లాడిస్తున్నాడు. అవును. కర్త కాదు, కర్త కాదు. మరి మాట్లాడించేవాడు కర్త కాదా? కాదండి. మరి ఎందుకు మాట్లాడిస్తున్నాడు?
మన దగ్గర మాట్లాడించేవాడు వేరు, మాట్లాడేవారు వేరు అనే ఒక అధమ తెలివి మన దగ్గర ఉండటం వల్ల అలా అనిపిస్తుందండి. ఇన్ని పోలికలు చెప్పింది దానికనే మీకు సూర్యుడు సూర్యకిరణం ఒకటే, చంద్రుడు వెన్నెల ఒకటే, భూమి అణువులు ఒకటే, ఆకాశం ఒకటే అని చెప్పింది. మాట్లాడేవాడు మాట్లాడించేవాడు ఇద్దరున్నారని చెప్పడానికే మీకు ఇన్ని సూచనలు చెప్పింది నేనా. ఇది కరెక్ట్, ఇందులో డౌట్లేదు మీరు చెప్పినట్టు. కాబట్టి భక్తుడు మాట్లాడని ఆరంభించినప్పుడు అతనిలో నేనే మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. మరియు అందుచే మౌనము ఫలించును. నువ్వు మౌని అని అర్థమైతే కదా నీకు, నువ్వు కర్త కాదని నీకు తెలిస్తే నువ్వు అడగవా? ఆ మౌనంతోనే వాస్తవంగా నన్ను స్తుతించును. మౌనంతో స్తుతిస్తాడు నన్ను. మౌనంతోనే తనలో తనకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు. నిర్వాణ ప్రకరణం యోగ వాసిష్టం చిట్ట చివర రాముడు చెప్తాడు అన్నమాట. నేను అమ్మగారికి చెప్పాను, చిట్ట చివర అంటే ఇన్ని రోజులు నాకు నేనే సత్తు చెప్పుకున్నాను, నాకు నేనే విన్నాను, నాకు నేనే మొక్క స్వరూపుడు అంటాడు లాస్ట్. అట్లా ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, బుద్ధి లేదా దృష్టితో దేన్నైతే చూస్తావో ఆ చూసేటువంటి దృశ్య వస్తువు ఒక వైపుకు తొలగిపోతుంది, నువ్వు మాత్రం మిగులుతావు. ఆ చూచుట అతనికి స్వయంగా అతని స్వరూపమును చూపించును. ఇంతసేపు అర్థంలో చూపించిన అని చెప్పాను, అన్ని చెప్పాను కదండి. చాలా బాగుంది. అర్థంలో చూపించేది నిన్నే, అర్థాన్ని కాదు. పరిపూర్ణంలో చూపించేది ఏదన్నా అంటే చూపించేవాడు చూసేవాడు ఇద్దరు ఉంటే అది పరిపూర్ణం కాదు. అద్దం నందు చూసేవాడికి తాను అద్దంలో చూడక పూర్వము ఉన్న తన. ఇంకొక ఉదాహరణ ఇది. పోనీ మీరు అద్దంలో చూసిందే, మీరు అద్దంలో చూడక ముందు ఉండేటువంటి బొమ్మనేనా కొత్తగా ఏమన్నా చూసినారా? లేదు, కొత్తగా. అద్దంలో చూడక ముందు మీరు ఏదైతే ఉందో దాన్నే అద్దంలో చూశారు, అంతేనండి. పరిపూర్ణం ఏదైతే ముందే ఉందో దాన్నే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు తప్ప మీరు కొత్తగా పరిపూర్ణం అయింది లేదు, పోయింది లేదు. ఆ భక్తుని చూచుట కూడా అతనికి స్వయంగా అతని దర్శనమును కలిగించును. ఇది యోగ వాసిష్టం చివర. యోగ వాసిష్టం బాగా చదివినట్టున్నాడు జ్ఞానేశ్వరుడు. యోగ వాసిష్టం చదివినాడు, ఆయనే చదివినాడు. ఏంది ఆయనే కదా, రాముడైనా కృష్ణుడైనా యోగ వాసిష్ట కర్త అయినా ఆయనే కదా. నెక్స్ట్ ఈ విధంగా దృశ్యం ఎగిరిపోతుంది. ద్రష్ట స్వరూపంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ మాత్రమే పరిపూర్ణుడుగా మిగులుతాడు. దీనివల్ల అతని ద్రష్టత్వం కూడా పూర్తిగా లోపించిపోతుంది. అతను చూసేది ఉండదు, కర్తృత్వం ఉండదు. కర్తృత్వం లేనప్పుడు చూపెట్టుంటది. స్వప్నమును కనిపించేటువంటి వల్లభుని కౌగిలించుకునేదానికి ఏ స్త్రీ అయినా పరిగెత్తి ముందుకెళ్ళింది అనుకో. ఇప్పుడు స్వప్నంలో లవర్ కనపడ్డాడు అమ్మాయికి, ఇది ఆయన రాసిందేనండి. స్వప్నంలో ఒక అమ్మాయికి లవర్ కనపడ్డాడు, ప్రేమికుడు కనపడ్డాడు, పరిగెత్తపోయి అతన్ని కౌగిలించుకునింది. చూస్తే లేచి దిండును కౌగిలించుకుంటాడు. అంతలోనే మేలుకున్నప్పుడు ఆమెకు అతడు వల్లభుడు కాడు దిండు అని తెలుసుకుంది అనుకో. అప్పుడు మళ్ళీ ఇప్పుడు అతన్ని కౌగిలించుకునేదని కళ్ళలో పరిగెత్తుందా? కళ్ళలో పోయి తన ప్రేమికుడిని పోయి కౌగిలించుకుని ట్రై చేస్తాడే? అదే విధంగా అతని భార్యను తాను ఒక అదే భర్త అనుకో, తన భార్య ఎక్కడ ఊరికి పోయింది అనుకో, అప్పుడు కళ్ళ తన భార్యను కౌగిలించుకున్నాడు అనుకో, లేచి చూస్తే దిండు అని తెలుసుకున్నాడు అనుకో, వెంటనే ఫోన్ చేసి ఏంటే నా కళ్ళకి వచ్చినావు నువ్వు, మళ్ళీ ఏడికి పోయినావు అని అడుగుతాడా? ఇది కూడా అంతే. మిగతా విషయాల తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. పరిపూర్ణ భక్తుడైతే ఉన్నది ఉన్నట్లు తెలుసుకొనును, తెలిసిన తక్షణంబే కావూరి తద్రూపము జందును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం
నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకుల కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడ
పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం